హాయ్ గైస్, ఈరోజు మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో క్లిక్ టు చాట్ బటన్ని ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. దానికోసం ఫస్ట్ మనం వెబ్సైట్ని లాగిన్ చేసుకుందాం. డాష్బోర్డ్లో ప్లగ్ఇన్స్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ ప్లగ్ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు క్లిక్ టు చాట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్లో వచ్చిన చాట్ బటన్ని ఇన్స్టాల్ చేయండి అండ్ యాక్టివేట్. ఓకే, యాక్టివేట్ చేసాము. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్స్లో యాడ్ అయిపోయింది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, సెట్ చేసుకోవాలా. ఫస్ట్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్, మీ బిజినెస్ రిలేటెడ్ ఫోన్ నెంబర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ని టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ పొజిషన్స్ ఉంటుంది. బాటంలో ఇది బాటమ్, మీ వాట్సాప్ ఐకాన్ మీ వెబ్సైట్లో ఎక్కడ కనిపించాలి, బాటంలోనా టాప్లోనా, మ్యాక్సిమం బాటంలోనే ఉంటుంది. అండ్ ఏ సైడ్, రైట్ సైడా లెఫ్ట్ సైడా, రైట్ సైడే ఉంటుంది. అందుకని సేవ్, ఆటోమేటిక్ సేవ్. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్లో మీ వాట్సాప్ ఐకాన్ ఎందులో కనిపించాలి, ల్యాప్టాప్లో కనిపించాలా, మొబైల్లో కనిపించాలా, లేకుంటే రెండిట్లోనూ కనిపించాలా, కనిపించాలి అంటే ఈ 2 ఆప్షన్స్ని యాక్టివేట్ చేయండి. లేదు నాకు డెస్క్టాప్లోనే కనిపించాలి అంటే దీన్ని హైడ్ చేయండి. మొబైల్లో కనిపించకూడదు అంటే మొబైల్లో హైడ్ చేయండి, డెస్క్టాప్ని ఆన్ చేయండి. లేదు మొబైల్లో మాత్రం కనిపించాలి, డెస్క్టాప్లో వద్దు అనుకుంటే మొబైల్లో ఆన్ చేసి డెస్క్టాప్లో హైడ్ చేయండి. ఇంకా రెండిట్లోనూ కనిపించాలి అంటే ఈ 2 బటన్స్ని యాక్టివేట్ చేయండి. ఓకే, ఆ తర్వాత గ్లోబల్ అన్ని ఆల్ పేజెస్ మీద, గ్లోబల్ అంటే ఆల్ పేజెస్లోనూ చూపించాలి, అన్ని పేజెస్లోనూ. ఓకే, మొత్తం సెట్టింగ్స్ అన్నీ ఓకే అయిన తర్వాత సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఓకే, సేవ్ చేద్దాం. ఒకసారి చూసుకుందాం వెబ్సైట్లో వచ్చిందో లేదో. వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఇదిగో ఇక్కడ వచ్చింది వాట్సాప్ ఐకాన్. దీని మీద క్లిక్ చేస్తే ఓకే, ఓపెన్ విత్ వాట్సాప్ అని క్లిక్ చేసామనుకో ఓపెన్ అవుతుంది. అంతే ఈజీగా అయిపోతుంది. కాల్ బటన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సేమ్ అంతే, ప్లగ్ఇన్స్లోకి వచ్చి యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాల్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన కాల్ బటన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్. ఓకే, యాక్టివేట్ అయింది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ని సబ్మిట్ చేయండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు మెయిల్కి కోడ్ వస్తుంది, అప్రూవల్, దాని మీద మీరు క్లిక్ చేయాలి. మెయిల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. కన్ఫర్మ్. ఓకే అయిపోయింది. ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, దాన్ని చూద్దాం. కంట్రీ ఇండియా. ఇక్కడ బటన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో యాడ్ న్యూ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ కాల్ బటన్ నేమ్ ఏదైనా ఒకటి టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత ఎలాంటి ఫార్మాట్ మీకు మొబైల్లో కనిపించాలి, మీకు నచ్చిన స్టైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ సేవ్ చేసి ఉంటారు కదా, అక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ మీరు ఫోన్ నెంబర్ టైప్ చేసుకోవచ్చు.
మీ ఫోన్ నెంబర్ సేవ్ చేసి క్లిక్ చేసేయండి, సేవ్. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం వెబ్సైట్లో. బ్యాక్ వచ్చి వెబ్సైట్లోకి వెళ్దాం, రీఫ్రెష్. ఓకే ఓకే, రెండు వాట్సాప్ బటన్ అండ్ కాల్ బటన్ రెండు యాక్టివేట్ అయిపోయినాయి. కాల్ బటన్ మీద కర్సర్ పెట్టగానే కింద మీకు లింక్ వస్తుంది, ఆ నెంబర్కి మీకు కాల్ వస్తుంది. వాట్సాప్ మీద క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అంతే ఈజీగా మనం కాల్ బటన్ అండ్ వాట్సాప్ని మనం ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.